హలో! అందరికి నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ది నేకెడ్ గన్' 2025 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక కామెడీ అండ్ యాక్షన్ డ్రామా మూవీ. ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి ఏమి లేవు. ఒక సీన్ అయితే ఉంటది. అది కొంచెం చూడడానికి అయితే కామెడీగా అనిపిస్తది కానీ, అడల్ట్ సీన్స్ అయితే ఏం కాదు. ఆ సీన్ ఏంటంటే, వాళ్ళు చేసేది ఒకటి, కానీ వేరే వాళ్ళు అది చూసినప్పుడు వేరేలాగా కనిపిస్తదనమాట. సో, అది చూసినప్పుడు మనకు కొంచెం ఫన్నీగా అనిపిస్తది. ఆ సీన్ మాత్రం ఈ మధ్య సోషల్ మీడియాలో మంచి ట్రెండ్ అవుతుంది. 'ది నేకెడ్ గన్' మూవీ సీక్వెల్. ఇంతకుముందు ప్రీవియస్ సినిమాస్ అయితే నేనేం చూడలేదు గానీ, ఆ మూవీస్‌కి కంటిన్యూషన్ ఈ మూవీ కూడా అంట. ఓల్డ్ మూవీస్ గురించి ఈ మూవీలో ఏం చెప్పలేదు గానీ, ఈ మూవీ కూడా ఒక కొత్త పాయింట్ తీసుకున్నారు. ఆ పాయింట్ మీదే ఈ మూవీని చూపిస్తారు. ఇదొక నేకెడ్ గన్ ఫ్రాంచైజెస్ మూవీస్ అంట. ఇంకా ఈ మూవీ స్టోరీకెళ్తే ఇది ఒక సింపుల్ స్టోరీయే. ఇదొక పోలీస్ స్క్వాడ్ స్టోరీ అన్నమాట. ఈ మూవీ అంతా ఒక కేసు గురించి ఇన్వెస్టిగేషన్ అయితే చూపిస్తారు. అవి చూడడానికి అయితే కొంచెం పర్లేదు బాగుంటుంది. ఈ మూవీ డ్యూరేషన్ కూడా 1 అవర్ 25 మినిట్స్ ఉంటది. 1 అవర్‌లోనే ఈ మూవీ తేల్చేస్తాడు. సో, స్టార్టింగ్‌లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్‌తోనే ఒక బ్యాంక్ రాబరీ సీన్ ఉంటది. అది చూడడానికైతే బాగుంటది. అంతగా యాక్షన్ సీన్స్ అయితే ఉండవు గానీ, చూడడానికైతే బాగుంటది. తర్వాత ఒక కేసులోకెళ్తారు. ఆ కేసులో నుంచి ఆ కేసులో ఇన్వెస్టిగేషన్స్, అక్కడ కామెడీ సీన్స్ అవి చూపిస్తుంటారు. అవి చూడడానికైతే బాగుంటది. ఈ మూవీలో మరీ అంత యాక్షన్ సీన్స్ అయితే లేవు గానీ, అక్కడక్కడ కొంచెం కామెడీ సీన్స్ గానీ, చూడడానికైతే కొంచెం పర్లేదు బాగానే ఉంటాయన్నమాట. ఈ మూవీ ఫుల్ యాక్షన్ అనుకుంటే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. నేను కొంచెం అలాగే అనుకున్నాను. ఇంకా మూవీలో ఫుల్ యాక్షన్ ఉంటదనుకున్నాను. కానీ ఏందంటే, స్టార్టింగ్‌లో ఒక బ్యాంక్ రాబరీ సీన్ పెడతారు. అదే యాక్షన్ సీన్స్. తర్వాత ఇంక మూవీలో అక్కడక్కడ యాక్షన్ సీన్స్ అయితే ఏం లేవు గానీ, అండ్ లాస్ట్ కూడా ఒక మంచి పాయింట్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. మూవీ ఓవరాల్‌గా అయితే ఒకసారి చూడొచ్చు. ఈ మూవీలో మ్యూజిక్ కూడా పర్లేదు బాగానే ఉంటది. అక్కడక్కడ వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్‌కి బీజీఎం బాగుంటుంది. అండ్ ఈ మూవీ టెక్నికల్ కూడా కొంచెం పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఆర్టిస్ట్‌లు వస్తే ఈ మూవీలో లైమా నిసన్ తన క్యారెక్టర్ బాగుంటది. తన యాక్టింగ్ కూడా సూపర్ ఈ మూవీలో. ఈ మూవీలో కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. అవి కూడా చూడడానికి మంచిగా అనిపిస్తాయన్నమాట. ఇంకా ఈ మూవీలో హీరోయిన్ వచ్చేసరికి పమేలా ఆండర్సన్. తన క్యారెక్టర్ కూడా బాగుంటుంది. వీళ్ళిద్దరి మధ్య ఒక కామెడీ సీన్ ఉంటుంది. అది చూడడానికి అయితే ఈ మూవీలో ఒక హైలైట్ అని చెప్పొచ్చు. ఈ మూవీలో అడల్ట్ సీన్స్ కానీ బ్లడ్ సీన్స్ అట్లాంటి ఏం లేవు. మీరు ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇంకా ఈ మూవీలో మీరు ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. లో ఎక్స్పెక్టేషన్‌తో చూడండి. యాక్షన్ సీన్స్ అంతేం ఉండవు. కామెడీ సీన్స్ కొంచెం పర్లేదు బాగానే ఉంటాయి అన్నమాట. అండ్ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు ఒకసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.